2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ షేక్ అన్వర్ గారు. నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో మీరు ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు, డబ్బులు సంపాదించే ప్రాసెస్లో గ్రోత్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఖర్చులు తగ్గాలి అని. ఇది ఒక రకంగా ఫినాన్షియల్ డిసిప్లిన్. సో మనం ఆర్థికంగా బలపడుతున్నాము అన్నప్పుడు ఆ సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ విధంగా ప్రతి ఒక్కరు ఉండాలి అంటారు? ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి ఏం చెప్తారు? ఎస్, ప్రీవియస్ వీడియోలో ధనవంతుడు అవ్వడానికి కొన్ని ఫార్ములా చెప్పాను. ధనవంతుడు అయిన తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి లైఫ్లో. గుర్తుపెట్టుకోవాలి, రెండు మీరు గుర్తుపెట్టుకోండి. అవ్వడానికి ఫార్ములా తెలుసుకోవాలి, అయిన తర్వాత రూల్స్ ఉంటాయి. అవ్వడానికి ఫార్ములా, అయిన తర్వాత రూల్స్ ఉంటాయి. అయితే ఈ వీడియో మీకు ఎంత పవర్ఫుల్ అంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, పవర్ఫుల్ వీడియో అని టైప్ చేయండి. ఎందుకంటానంటే చిన్నప్పుడు సామెత ఉందండి, బామ్మ మాట బంగారు మూట. అందుకని దాన్ని నేను యాడ్ చేశాను కొత్తగా. బామ్మ మాట బంగారు మూట, అన్వర్ మాట డబ్బు మూట అని మళ్ళీ చెప్తున్నాను. బామ్మ మాట బంగారు మూట, అన్వర్ మాట డబ్బు మూట. మీరు నిజంగా నా వీడియోస్ అవన్నీ ఫాలో అవ్వండి సీరియస్గా, ఖచ్చితంగా డబ్బు మూట సంపాదిస్తారండి. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ధనవంతులు అయిన తర్వాత ఈ ప్రపంచంలో అంబానీ, అదానీ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి, రతన్ టాటా, బిర్లా ఫ్యామిలీస్, ఇలాంటివన్నీ. వాళ్ళ ఫ్యామిలీస్ కొన్ని రూల్స్ పాటిస్తారు. వాళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ మనీ రూల్స్ ఫాలో అవుతారు. మనీ రూల్స్ మీరు ఏదైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ కూడా. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే ఎలా అయితే ఇంటికి సేఫ్గా వెళ్తామో, మనీ రూల్స్ ఫాలో అయితే మన వెల్త్ అంటే గమ్యానికి 100% రీచ్ అవుతాం. మన మనీ రూల్స్ ఫాలో అయితే ఏంటి గమ్యం? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, నిజంగా చెప్తున్నాను, ఈ మనీ రూల్స్ కానీ మీరు ఫాలో అవ్వండి. ప్రపంచంలో ఒక టాప్ మోస్ట్ బిజినెస్ అండ్ మనీ కోచ్ దగ్గర నేను నేర్చుకున్నాను, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. అవి నేను మీకు చెప్తున్నాను. సో ఆ రూల్స్ ఫాలో అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఈ మనీ రూల్స్ మీరు బ్రేక్ చేయకూడదు. ఓకే, సో మనీ రూల్స్ ఏంటి? అంబానీ, అదానీ, పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ ఫాలో అవుతున్న మనీ రూల్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏంటి? చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే చిట్స్ కడతారు. సో రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వీళ్ళు చిట్స్, వాళ్ళు లిట్స్. మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళు చిట్స్ అయితే వీళ్ళు లిట్స్ ఫాలో అవుతారు. ఏంటి ఆ లిట్స్ అని అంటే చూడండి జాగ్రత్తగా. ఎల్ అంటే లెర్న్, నేర్చుకునే ఉంటారు, పుస్తకాలు చదువుతారు, ట్రైనింగ్స్కి వస్తుంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు. అప్డేట్ అవ్వకపోతే జీవితంలో అవుట్డేట్. నెక్స్ట్ ఐ అంటే ఏంటి? నేర్చుకున్న తర్వాత అంటే నేర్చుకోవడానికి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. నేర్చుకోవడం ఊరకనే ఫ్రీ. దే నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఫ్రీ అండి. అత్యంత ధనవంతులు ఏది కూడా ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్ట్ చేసినా ఏదో కొన్ని తర్వాత ఏదైనా ఫ్రీ ఇస్తావా అంటారు తప్ప, డైరెక్ట్గా షాప్కి వెళ్ళి నాకు ఈ సబ్జెక్ట్, నాకు బట్టలు ఫ్రీ ఇస్తావా లేదా ఇది ఫ్రీ ఇస్తావా అని అడగరు. కొన్ని తర్వాత ఫ్రీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చెయ్యరు. సో ఇక్కడ చూడండి ఏం చేస్తారు? లెర్న్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు నిజంగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి కూడా చెప్తాను. అండ్ ఫైనల్గా టీ అంటే ట్రైన్. ట్రైన్ అవ్వకపోతే డ్రైన్ అయిపోతారండి. సో మైండ్ మొత్తం ట్రైన్ అయిపోతుంది. సో ధనవంతులు అయిన తర్వాత ఫాలో అవ్వాల్సిన రూల్స్: లెర్న్ చేయాలి, లెర్న్ చేయడానికి ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైన్ నేను చేస్తానండి. వెరీ సింపుల్. మీరు ట్రైన్ అందరూ ఎక్కువ ఉంటారు కదా, ఇంజిన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంజిన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే బోగీలు అలా వెళ్ళిపోతాయి. ఇంజిన్ స్లోగా వెళ్ళింది అనుకోండి, బోగీలు కూడా స్లోగా వెళ్తాయి. సో నేనేం చేస్తానంటే, మీరు నా మనీ ట్రైన్ ఎక్కమని చెప్తా. మనీ ట్రైన్ జాగ్రత్త. ఈసారి క్లాస్కి వచ్చిన తర్వాత మీకు మనీ ట్రైన్ గురించి నేర్పిస్తాను. అంటే ఏ విధంగా మీరు అంటే ఇంట్లో మెయిన్ సంపాదించే పర్సన్, ఇంట్లో ఇంజన్ బాగుంటే మిగతా బోగిలను ఎలా వెళ్ళిపోతాయో, సంపాదించే మెయిన్ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకోండి, ఫ్యామిలీ అంతా అలా సేఫ్గా వెళ్ళిపోతారు. చాలామంది ఎవరైతే ఇన్కమ్ ఎర్నర్ ఉన్నారు ఇంటికి, వాళ్ళు తాగుతారు, డబ్బంతా వృధాగా ఖర్చు పెడుతుంటుంటారు. దానివల్ల మిగతా బోగీలు అంటే మిగతా వెనకాతలు ఉన్న వైఫ్, పిల్లలు, వాళ్ళందరూ దెబ్బతింటారండి. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిస్తాను, ఈ మనీ రూల్స్ ఇంకా డీప్గా నేర్పిస్తాను. అండ్ ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అంటే డబ్బుని ఎక్కడ ఖర్చు చేయాలి చాలా మందికి తెలియదు. అంటే ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టారు. చాలా మంది ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అండి, మనం ఎందుకు రెడీ అవుతాం తెలుసా? మనకు మన అందంగా కనిపించడానికి కాదు, అవతల వాళ్ళకి ఎక్కువ ఇంప్రెస్ చేయాలి. కానీ ఎక్కువగా అంటే లైక్ మరీ టూ మచ్ కాకుండా, అంటే టూ మచ్గా ఇంప్రెస్ చేయడం కోసం డబ్బు ఖర్చు పెట్టకండి. మరి ధనవంతులందరూ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు డబ్బు అంటే, వాళ్ళు సంపద సృష్టించడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ సంపాదనని సంపదగా మారుస్తున్నారు. సో అవి చాలా మందికి తెలియదు. దీన్ని వెల్త్ క్రియేషన్ ఫార్ములా అంటారు. ఈసారి క్లాసెస్లో మీకు వెల్త్ క్రియేషన్ కూడా నేర్పిస్తానండి. ఇది దయచేసి చెప్తాను, దీన్ని సీరియస్గా ఫాలో అవ్వండి ప్లీజ్. అండ్ ఇంకా అంటే చాలామంది ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తున్నారు, మళ్ళీ తప్పు చేస్తున్నారు. ఇంప్రెస్ చేయడానికి అప్పులు చేస్తున్నారు. ఇంప్రెస్ అంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇంప్రెస్ చేసినా తప్పలేదు, కానీ అంటే ఇంప్రెస్ చేయడానికి అప్పు చేసి మరి ఇంప్రెస్ చేస్తున్నారు. అది చాలా పెద్ద మిస్టేక్, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే అదనపు ఆదాయ మార్గాలు.
రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక్కసారి రిచ్ అయిన తర్వాత ఇంకా 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 అదనపు ఆదాయ మార్గాల కోసం ఎక్స్పాండ్ అవుతారు. కామన్ బాక్స్ టైప్ చేయండి, ఐ ఎక్స్పాండ్ మై ఇన్కమ్స్ అని టైప్ చేయండి. ఓకే. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న పెద్ద డౌట్, సార్ నేను ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ని, లేదనుకుంటే నేను ఒక జాబ్ చేస్తున్నా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను, ఎలా పెట్టుబడి పెట్టాలంటే నాకు భయం వేస్తుంది. కొంతమంది డబ్బులు ఉన్నాయి, 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల దాకా ఉంటాయండి. వాళ్ళు గోల్డ్ పెట్టినా కూడా మా అయితే ఒక 10 లక్షల దాకా వస్తుంది. కానీ ఈ వచ్చిన డబ్బును ఒకవేళ పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. దానికి నేను మీకు డబ్బు సంపాదించి ఒక వండర్ఫుల్ ఫార్ములా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కామన్ బాక్స్లో టైప్ చేయండి, ఆన్లైన్ బిజినెస్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. అమెజాన్ తీసుకోండి, అమెజాన్ రన్నింగ్ ఇన్ ఆన్లైన్. ఈరోజు ప్రపంచంలో చాలా ఆన్లైన్ నడుస్తున్నాయండి. సో ఆన్లైన్ బిజినెస్ అని కామన్ బాక్స్ టైప్ చేయండి, స్టార్ట్ చేయండి ఆన్లైన్ బిజినెస్. అంటే అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి, కోటీశ్వరులు అవ్వాలనుకుంటే ఈ ఆన్లైన్ బిజినెస్ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ బిజినెస్ ఏంటంటే, సో ఇది ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది. మళ్ళీ చెప్పండి, ఆన్లైన్ కామన్ బాక్స్ టైప్ చేయండి, ఆన్ అని టైప్ చేయండి. సో అంటే ఇది ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది, ఎప్పుడు కంపల్సరీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైనా కింద కరెంట్ పోయింది, కింద జనరేటర్ ఆన్లో ఉందనుకోండి, కరెంట్ ఎప్పుడు పోయినా వెంటనే వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్లైన్ ఉంటుంది ఇన్కమ్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే వీళ్ళు ధనవంతులు ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులంతా జ్ఞానం మీద పెట్టుబడి పెట్టేస్తారండి. ఎక్కువ అయితే జ్ఞానం అంటే ఏంటి, కొత్త స్కిల్స్, ధనవంతులు కొన్ని సీక్రెట్స్ ఏంటి. ఇప్పుడు లేటెస్ట్గా ఏం నడుస్తుంది కామన్ బాక్స్ టైప్ చేయండి, ఏఏ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఏ అనండి. సో ఇప్పుడు ఇది ఏఏ మీద ఎవరైతే ఎక్కువ పెట్టుబడి పెడతారో, నేర్చుకుంటారో వాళ్ళు చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఏఏ ఒక రకంగా ప్లస్, ఇంకో రకంగా మైనస్. ఎందుకంటే ఇప్పుడు ఏఏ రావడం వల్ల చాలా పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్స్ తీసేస్తున్నారు. సో నేనేమంటానంటే అందుకే ఎవరైతే ఈ ఎస్పెషల్లీ ఉన్నారో సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళందరూ కూడా సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించండి. అది కూడా ఆన్లైన్ బిజినెస్ ఇన్కమ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మీరు రిచ్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారంటే మార్కెట్ పడిపోయినా కూడా భయపడరండి. వాళ్ళు గుర్తుపెట్టుకుని, చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది సార్, షేర్ పడిపోయింది, మార్కెట్ ఇది పడిపోయింది అని భయపడుతుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా గేమ్ ఆడతారండి. కొంతమంది తెలియని వాళ్ళు అంటే మార్కెట్ పడిపోతున్నా కూడా అక్కడ పెట్టుబడి పెట్టి వెయిట్ చేస్తారు. మార్కెట్ పడిపోతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే చాలా ఎక్సలెంట్గా, మళ్ళీ చెప్తున్నాను మీకు, వెయిట్ చేస్తే ప్లేట్తో బాగా డబ్బులు వస్తాయండి. మార్కెట్ అనేది ఎలాంటిదంటే సముద్రంలో అల లాంటిదండి, పడుతుంటుంది లాస్ట్ ఉంటుంది, పడుతుంటుంది లాస్ట్ ఉంటుంది. బిజినెస్ అంటే సముద్రం అల లాంటిది, పడుతుంటుంది లాస్ట్ ఉంటుంది, పడుతుంటుంది లాస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒడ్డుకు వస్తుంది. ఇంకా మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఏం చేస్తారంటే డబ్బు ఒకటే సంపద కాదు, ఆరోగ్యంగా ఉండడం కూడా సంపదగా భావిస్తారండి. చాలా మంది ఎలా ఉంటారంటే వాళ్ళు డబ్బు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, డబ్బు ఉంటే నేను సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటున్నారు. కాదు, మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా మీరు నిజంగా సక్సెస్ఫుల్ పర్సనే. ఎక్కువ సంపద మీ దగ్గర ఉన్నట్టు అర్థం. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఏం చేస్తారంటే రిచ్ పీపుల్ అయిన తర్వాత చాలా మంది రాజీ పడరు. అంటే ఏది పడితే తినిరండి, వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళ మౌత్కి అంటే ఈ నోటికి ఎవరైతే కంట్రోల్ చేస్తారో, మాట కానీ ఫుడ్ కానీ, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు మాట చాలా కంట్రోల్గా మాట్లాడతారో, అట్ ది సేమ్ టైం ఫుడ్ విషయంలో కూడా చాలా కంట్రోల్గా ఉంటారు. రాజీ పడరండి. ఎలా ఉంటారంటే వీళ్ళు రూల్ పెట్టుకుంటారు, ఈ 100 days నేను తినకూడదు లేదా ఇలా ఉండాలనుకుంటారు. మధ్యలో మామూలు ఏం చేస్తారంటే క్విట్ అయిపోతారు, పర్లేలే ఏం కాదులే అనుకోండి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితులు దే నెవర్ ఎవర్ కాంప్రమైజ్. కామన్ బాక్స్ టైప్ చేయండి, ఐ నెవర్ ఎవర్ కాంప్రమైజ్ అవ్వకూడదు. వాళ్ళకి తెలుసు మంచి హెల్తీగా ఉంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే వస్తువుల మీద ఎక్కువ డబ్బులు పెట్టరు, అనుభవాల మీద డబ్బులు పెడతారు. అనుభవం అంటే ఏంటి, కొత్త ప్లేసెస్కి వెళ్తారు, కొత్త అనుభవాల కోసం, వీటి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఖర్చు పెడతారు. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు అంటే ఎక్కువ వస్తువుల మీద పెట్టేస్తారు. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే అనుభవాల కోసం ఎక్కువ, అంటే లైక్ ట్రిప్స్ వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇవన్నీ కూడా డబ్బులు పెడతారు. అండ్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఫాలో అవుతున్న ఫార్ములా, పెట్టుబడి పెట్టిన తర్వాతే ఖర్చు చేస్తారు, ఖర్చు చేసిన తర్వాత పెట్టుబడి పెట్టారు. ఈ రూల్ కానీ ఎవరైతే ఫాలో అవుతారు, కామన్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ ఫాలో మనీ రూల్స్ అని టైప్ చేయండి, ఖచ్చితంగా గెలుస్తారు. డెఫినెట్గా సార్, వండర్ఫుల్ ఎపిసోడ్ అండ్ ఈ లైన్ చాలా బాగుంది. ముందు పెట్టుబడి తర్వాత ఖర్చు, ఇది ఒక్కటి కనుక ఫాలో అవ్వగలిగితే మనీ డిసిప్లిన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.